హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమందికి పెసరపప్పు చారు అంటే ఇష్టం? చాలా ఈజీ రెసిపీ కదా! నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. జస్ట్ 1 గ్లాస్ పెసరపప్పు తీసుకొని నీట్‌గా కడిగేసేయాలి. కడిగిన పెసరపప్పుని తీసుకొచ్చి కుక్కర్‌లో వేసేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిది. ఇదిగోండి ఇలా నీట్‌గా కడిగేసి వాటర్ ఎంత ఎయ్యాలంటే చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా నేను, దానికి 3 గ్లాసెస్ వాటర్ వేశాననమాట. 3-3 ½ కూడా వేసుకోవచ్చు. పొంగకుండా చూసుకోవాలంతే మనం వేసే క్వాంటిటీని బట్టి. నేను ఆల్రెడీ మెజర్ చేసి దాంట్లో వేసేసాననమాట. ఇది ఒక 3-4 విజిల్స్, 3 విజిల్స్ మాక్సిమం సరిపోతుంది పెసరపప్పుకి. లేదు కావాలంటే 4 కూడా చేసుకోవచ్చు. అదే మీరు నార్మల్ గిన్నెలో గానీ చేస్తున్నట్టయితే కనుక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఉడకపెట్టుకోండి. అదే కుక్కర్‌లో అయితే తొందరగానే అయిపోతుంది. హార్డ్లీ 10 మినిట్స్‌లో అయిపోతుంది మనకి. తర్వాత ఇలా నీట్‌గా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత దాంట్లో జస్ట్ ఒక ఆనియన్, 3 టమాటోస్, 4 మిరపకాయలు వేసేసి నీట్‌గా బీట్ చేయాలి. ఇవి పచ్చివే అండి, ఏం ఉడకపెట్టలే, డైరెక్ట్‌గా వేసేసాం. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ 1 టీ స్పూన్ వేసాను. ఉప్పు తర్వాత కావాలంటే మనం సరి చూసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను మిరపకాయలు వేసాను కాబట్టి జస్ట్ ఓన్లీ 1 స్పూన్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసేసి నీట్‌గా కలిపేసేయాలి. మీన్ టైం ఏం చేయాలంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ మంచిగా వేసేసి దీన్ని బీట్ చేస్తూ ఉండాలి. ఇలా బీట్ చేస్తుంటే కొంచెం లిక్విడ్‌గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పెసరపప్పు ఎప్పుడైనా ముద్దగా అయిపోతుంది కదా అలా. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలన్నమాట. వెల్లుల్లితో చాలా మంచి టేస్ట్ వస్తుంది. అది మాత్రం అస్సలు మిస్ చేయొచ్చు. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పోపు వేసిన కడాయిని కిందకి దింపేసి మనం ఆల్రెడీ రెడీ పెట్టుకుని దాల్ విత్ వెజిటబుల్స్ దీనిలో ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కాకపోతే అలా వేసుకుంటే అది పప్పుచారు లాగా అయిపోతుంది. ఇది పెసరపప్పు చారు సింపుల్గా ఉంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5-6 బాయిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ దింపేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పెసరపప్పు చారు వేసుకొని తింటే చాలా యమ్మీ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్